శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు 29వ రోజు కార్తీక పురాణంలో మనమందరం కలిసి పారాయణం చేద్దాము. అయితే ఎప్పుడైతే సుదర్శన చక్రము దూర్వాస మహర్షిని అలాగే అంబరీష మహారాజుని ఇద్దరిని కూడా ఆశీర్వదించి చక్కగా స్నేహభావంతో ఉండాలి ఎవరైనా సరే అని పలికి ఆ ప్రజలందరికీ కూడా దర్శనమిచ్చి మునులకు ప్రజలకు అందరికీ దర్శనమిచ్చి అంతర్ధానం అవుతుంది సుదర్శన చక్రము. ఇక ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసు మహామునిని చక్కగా పూజించి ద్వాదశి పారాయణము చేస్తూ ఉంటాడు. ఈ కథలోకి వెళితే తిరిగి వచ్చిన ఈ యొక్క దూర్వాస మహామునిని పరిపరి విధాలుగా స్తుతించి చక్కగా ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు తల మీద చెల్లుకొని మీ వంటి తాపసోత్తములు గొప్పవారు మా ఇంటికి రావడము మా పూర్వజన్మ విశేషమే, మా పూర్వజన్మ పుణ్యమే కావచ్చు. దూర్వాస మహాముని, మీరు కోపంతో తినకుండా వెళ్ళిపోయారు అనే నాకు అంటే బాధగా అనిపించింది. మీ మీద కోపం రాలేదు, కాకపోతే మీరు చక్కగా కూడా మనస్కులు మంచివారు కాబట్టే కోపంతో వెళ్ళినప్పటికీ తినకుండా వెళ్ళినప్పటికీ తిరిగి వచ్చారు మా ఇంటికి, అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక షడ్రసోపేతమైన పంచభక్ష పరవాన్నాలతోటి మనము సామూహికంగా భోజనం చేద్దామని చెప్పి అందరికీ కూడా సిద్ధం చేశాడు అంబరీష మహాముని. ఇక అందరూ ఇక రాజు సంతోషంగా మళ్ళీ కూడా దుర్వాస మహాముని వచ్చిన కారణంగా అందరూ కూడా చక్కగా భోంచేశారు. ముందు మునికి పెట్టారు, ఆ తర్వాత వీళ్ళంతా సామూహికంగా కూర్చొని భోంచేసి చేసే వరకు రాజ్యంలో ఒకలాంటి కోలాహలము ఆనందము నెలకొంది. ఎందుకు అంటే మహాముని కోపంతో వెళ్ళిపోయిన మహాముని మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము అతి వైభవంగా చక్కగా ఎలాంటి భంగం లేకుండా వ్రతభంగం లేకుండా జరిగిన కారణంగా రాజు కూడా సంతోషంగా ఉన్నాడు. పైగా ప్రజలందరికీ ఇష్టమైన రాజు అంబరీషుడు కాబట్టి ప్రజలంతా సంతోషించి వారు కూడా సామూహికంగా భోజనాలు చేస్తుండడంతో అంబరీషుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది ఆ రోజు. ఇక అలా దూర్వాస మహర్షిని చక్కగా భోజనం పెట్టి పంచభక్ష పరవానాలతోటి చక్కగా కూడా వస్త్రము అలాగే అన్నీ కూడా ఆయనకు కానుకలు అవన్నీ ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి స్వామి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పరిపరి విధాలుగా స్తుతించి మరి తాపసోత్తములు కాబట్టి ఇక ఈ అంబరీషుడికి తాపసోత్తములన్నా బ్రాహ్మణులన్నా మరి విశేషంగా శ్రీహరి భక్తులన్నా శివభక్తులన్నా చాలా ఇష్టం కాబట్టి చక్కగా గౌరవించి చూశారు దూర్వాస మహామునిని. అయితే ఈ కార్యక్రమం అంతా జరుగుతున్న సమయంలో ఈ భోజనాలు అంతా ముగించిన తర్వాత అంబరీషుడు ఏమని అడుగుతాడంటే దూర్వాస మహామునితో, స్వామి మీరు నాకొక తరుణోపాయం చెప్పండి. ఇక నాకు ఈ మానవ జన్మ లేకుండా నర జన్మ లేకుండా ఎప్పుడూ కూడా మునుల మీదను శ్రీహరి మీదను నా మనస్సు నిమగ్నమయ్యేలాగా ఒక క్రమం అంటే ఒక పద్ధతిని ఏదన్నా చెప్పండి, ఏదన్నా నేను చేయగలిగింది అని అన్నప్పుడు దూర్వాస మహాముని అంటాడు, అంబరీష మహారాజా నీవు ఇప్పటికే కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము ఆచరించావు, చక్కగా పూర్తి చేశావు. నీవు కార్తీక శుద్ధ ద్వాదశియే కాకుండా ప్రతి ద్వాదశికి ఏకాదశికి ద్వాదశికి నీకు ఎలాగో నియమం ఉంది, నువ్వు చేస్తావు కాబట్టి ఇక హరినామ సంకీర్తనలు కూడా చేస్తావు కాబట్టి ఇక నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు సుదర్శన చక్రమే నన్ను ఖండించడానికి వచ్చినప్పుడు నీ వంటి మంచివాడివి కాబట్టి నువ్వు నన్ను రక్షించావు. నేను నిన్ను ఎన్ని తిట్టినా సరే మనసులో పెట్టుకోకుండా నువ్వు నన్ను రక్షించావు. కాబట్టి ఎవరైతే ఆపదల్లో ఉన్నవారిని రక్షిస్తారో వారు తండ్రితో సమానం కాబట్టి నువ్వు నాకు తండ్రితో సమానము అని చెప్పి పరిపరి విధాలుగా
అంబరీషుడు ఈయనని పొగడ్డము, అలాగే దూర్వాస మహర్షి కూడా అంబరీషుణ్ణి చక్కగా కొనియాడుతాడు. ఎందుకంటే ఆయన మంచితనానికి ఆయనకంత పేరొచ్చింది. రాజు అనే కాకుండా ఆయనంత మనస్సు గలవాడు కాబట్టే ఆయనకి అందరూ కూడా అభిమానులు అవుతూ ఉండేవాళ్ళు. అలాగే చక్కగా కూడా ఏకాదశి రోజు వ్రతము అన్నప్పుడు ఈ ఏకాదశి వ్రతం రోజు అంతకన్నా ముందు రోజు దశమి రోజు ఏమీ తినకుండా ఉండేవాడు అంబరీషుడు. ఏకాదశి అంతా ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాదలు ఇచ్చిన తర్వాత ఇక ఏకాదశి రాత్రి మాత్రము దేవాలయంలో పురాణ పఠనం చేయించేవాడు. చక్కగా పురాణాలు వల్లివేయటము, సంకీర్తనలు చేయటం పగలంతా, రాత్రైతే పురాణ పఠనం చేయటం. ఇక తెల్లవారితే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు మించిపోకుండా, ఒకవేళ ద్వాదశి గడియలు కొద్ది సమయమే ఉన్నప్పటికీ ఆ సమయం మించిపోకుండా భోజనం చేయడం అనేది తప్పనిసరి. లేని ఎడల ఆ ద్వాదశి అంటే ఆ వ్రతం యొక్క ఫలితము దక్కదు. కాబట్టి ద్వాదశి గడియలు దాటకముందే బ్రాహ్మణ సమారాధన, వారికి భోజనము, దక్షిణ తాంబూలాదులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ యొక్క ద్వాదశి గడియలు దాటకముందే ఎవరైనా సరే భోంచేయాలి. ఈ ఏకాదశి ద్వాదశి వ్రత నియమం ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఎవరిని దూషించకూడదు. ఎవరైనా మిమ్మల్ని దూషించి అవమానించినా ఓం నమో నారాయణ అనుకోవాల్సిందే. ఇంకా పరంధాముడే వారికి బుద్ధి చెప్పుగాక అని వదిలేయాలి. ఎవరు కూడా వ్రతంలో ఉన్నప్పుడు కానీ మామూలప్పుడు కానీ దూషించకూడదు. ఎవరిని అకారణంగా దూషించకూడదు, బ్రాహ్మణుల్ని దూషించకూడదు. ఇలాగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి మనకు మనమే. కేవలం కార్తీక మాసం అనే కాకుండా ప్రతి మాసంలో ఏ క్షణంలో అయినా సరే ఎవరిని దూషించకూడదు. అపకారికి కూడా ఉపకారం చేయాలి. అలా అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి, కానీ అందరికి విరోధులుగా మాత్రం మారకూడదు. అలా అందరినీ దూరం చేసుకుంటూ పోతే కడకాకరికి ఒక్కరే మిగిలిపోతారు. కాబట్టి అందరినీ అభిమానంతో పోగు చేసుకోవాలి. అభిమానం అనేదే గొప్ప ఈ లోకంలో. ఇక దానికి మించి ఇంకేమీ ఉండదు. కాబట్టి అది ప్రేమతో సాధిస్తాము తప్ప ఏదో దర్పంతో మాత్రం సాధించే పని కాదు ఇది అని చెప్పి ఇంత మంచి విషయాలు అన్నీ చర్చించుకుంటున్నారు వీళ్ళంతా ద్వాదశి వ్రతం రోజు. అలాగే ప్రతి ద్వాదశి, ఏకాదశి, ద్వాదశి రోజు వ్రత నియమం ఉన్న వ్యక్తి ఒక అంబరీష మహారాజు. ఇలా అంతా చేస్తుంటే ఇంకో విషయం ఏం చర్చించుకుంటారంటే, మర్రి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది, కాకపోతే దాని విత్తనాలు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. మర్రి విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ పోలిక ఎందుకు పోల్చారు అంటే, కార్తీక మాసానికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చిందంటే, కార్తీక మాసంలో ఏ కొద్ది పుణ్యం చేసుకున్నా ఇతర మాసాల్లో చేసిన వ్రతం కన్నా 5 రెట్లు దాన ధర్మాలు చేసిన ఫలితము ఎంతైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ సిద్ధిస్తుంది అని చెప్పి కార్తీక మాసానికి హరిహరులిద్దరికీ ప్రీతికరమైన మాసం అని చెప్పి కార్తీక మాసానికి అంత విశిష్టత. అలా చక్కగా కూడా సుదర్శన చక్రం అంతర్ధానం అవడము, వీళ్ళంతా కోలాహలంగా చక్కగా భుజించడము, అలాగే గొప్ప వృక్షమైన మర్రి చెట్టు గురించి చెప్తుంటారు. ఎలా అది గొప్పగా పెరుగుతుంది చిన్న విత్తనంతో అయినా సరే. అలా కార్తీక మాసాన్ని పోల్చి చెప్తారు. ఎవరైతే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి వ్రతాలు విష్ణు ప్రీతిగా చేస్తారో శివకేశవులకు కూడా ఇష్టమైన మాసం ఇది. అలాగే అందున ఏకాదశి, ద్వాదశి అంటే శివునికి ప్రీతికరము, విష్ణువుకి, కార్తీక దామోదరుడికి ప్రీతికరం. కాబట్టి శివకేశవుని ఎవరైతే విశేషంగా ఆరాధిస్తారో ఈ యొక్క ఏకాదశి, ద్వాదశి వ్రతము, శుద్ధ కార్తీక ద్వాదశి వ్రతం ఎవరు చేస్తారో వారు శివకేశవుల ఇద్దరి ప్రేమకు పాత్రులు అవ్వడమే కాకుండా సమస్తము అంటే ఇహములో అంటే భూలోకంలో ఎన్నైతే సర్వ సుఖాలు, భోగ భాగ్యాలు ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ అనుభవిస్తారు. మరణానంతరము అవసాన దశలో ఇక నారాయణ మంత్రం చెప్పుకున్న
ఇటుగా అంటే ఎప్పటినుంచో చేస్తున్న ద్వాదశి వ్రతాల నియమం ఉన్న వారంతా కూడా వైకుంఠ ప్రాప్తికి విష్ణు సన్నిధికి ఏగుదురు వెళ్ళెదరు. ఇది తథ్యము అని చెప్పి వీరంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇదండి 29వ అధ్యాయము కార్తీక శుద్ధ ద్వాదశి గొప్పతనం. అలాగే ప్రతి ఏకాదశి ద్వాదశి కూడా చాలా గొప్పవి. అయితే ఈ కార్తీక మాసానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి హరిహరులిద్దరికీ ప్రీతికరమైన మాసము, కార్తికేయుడికి ప్రీతికరమైన మాసము కాబట్టి వీటికి ఇంత గొప్పతనము. పైగా చక్కగా మనము సామూహికంగా కూడి పఠనాలు ఈ చక్కగా సంకీర్తనలు చేస్తుంటే పుణ్యము సంపాదించడము ఇవే కాకుండా మన మానవ సంబంధాలు కూడా మెరుగవుతాయి అని తెలియజేసుకుంటున్నాము 29వ అధ్యాయంలో. తిరిగి 30వ అధ్యాయము కార్తీక పురాణంలో తిరిగి కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ అనుపమ. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.